దళితులు నిరుపేదలందరి సమస్యలు పరిష్కరిస్తామని ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్లో అంబేద్కర్ జయంతి వేడుకలకు హాజరైన మంత్రి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలువురికి అక్కడికక్కడే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 691 ఆదయనగర్ వచ్చేసి 380 ఇండ్లు, బొయ్యగూడ వచ్చేసి 66 సార్. ఈ ఇండ్లకు మాకు ఇంకా రిజిస్ట్రేషన్ చేయలేదు సార్. రిజిస్ట్రేషన్ అంటే లీజ్ ల్యాండ్ కింద మాకు మున్సిపల్ కార్పొరేషన్ ఓన్లీ గోడలు అమ్మింది కానీ ల్యాండ్ అమ్మలేదు సార్. ఆశపడి ఉన్నారు సార్, ఎందుకంటే ఈ ఫ్రీ రిజిస్ట్రేషన్ చేయాలనేసి. మరి దళిత బస్తీ మొత్తం దళితులు ఉన్నారు ఈడ. వచ్చింది ఉత్తగానే రాలే, ఏమైనా చేసిపోయేది, అందుకే వచ్చినాం. మీ అందరికి నేను మాటిస్తున్నా, వారం రోజుల లోపలనే మొత్తం ఆ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయించే బాధ్యత మాది. ఇదివరకు ప్రభుత్వం లెక్క కాదు, మా సెక్రటరీ గారు కూడా ఇక్కడే ఉన్నారు. एक हफ्ते के अंदर ऑर्डर देना है. देखो పక్కన ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ సార్ ఆక్యుపై చేసుకొని కన్స్ట్రక్షన్ చేసుకున్నారు సార్. అది టోటల్ ముఖ్యంగా పేదవాళ్ళకి సంబంధించి ఎక్కడెక్కడనైతే వాళ్ళను అన్యాయం చేస్తున్నారో, ఎక్కడెక్కడైతే ఇబ్బందులు అవుతున్నాయో ప్రతి ఏరియా మేము చెప్పే పని కూడా లేదు, మాకు ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు గివి 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 చేయండి అని. కాబట్టి ఇవన్నీ చేసినాం, ఇంకా కూడా చాలా చేసేది ఉన్నది, అవి కూడా చేస్తాం. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మంజూరైన పైసలు పూర్తయినాక తప్పకుండా నేనే వస్తా. నా బిడ్డ కిడ్నీలు ఖరాబ్ అయి నా బిడ్డ చచ్చిపోయింది. ఇద్దరు 5 నెలల లోపల చచ్చిపోయింది. నా కొడుకు బాగలేడు, ఆయన దగ్గర బాగా చేపిస్తానికి ఏమైనా సాయం చేయండి సార్. ఏమన్నా కాదు, ఆయనకు మొత్తం మంచిగా అయితే చేస్తాం. ఏమైంది, మొత్తం ఒక్క పైసా నీ మీద పడకుండా చేయించే బాధ్యత నాది. ఏ హాస్పిటల్ అంటే ఆ హాస్పిటల్ చేపిస్తా, ఒక్క పైసా నీ మీద పడకుండా చేపిస్తాను. నువ్వు రంది లేకుండా ఉండు. పెన్షన్ వస్తుందా? పెన్షన్ ఎక్కడిది? ఆసరా పెన్షన్ చాలా అయిందా నీకు? లేదు సార్. ఇప్పుడు ఎన్ని రోజులు చనిపోయి భర్త? 4 నెలలు అవుతుంది. నువ్వు ఒక్కసారి కలెక్టర్ గారు, కమిషనర్ ఉన్నాడా సార్, నీ వివరాలు నీకు ఒక రేషన్ కార్డు కాగితం ఏమైనా ఉంటాయి, పెన్షన్ వెంటనే వచ్చి భర్త 18 ఏళ్ళు అయి చనిపోయి నాకు 2 ఆడపిల్లలు, నాకు ఏది లేదు సార్. నాకు ఒక ఇల్లు లేదు, ఏమీ లేదు. నా పరిస్థితులు ఎంత ఉన్నానో నా పిల్లలకు 10వ తరగతి చదివించిన సార్. పెళ్లి చేసినవా? కాలే సార్. ఇప్పుడు నువ్వు 2 పిల్లలకు పెళ్లి చేస్తా అంటే ఇద్దరికి ఒక్కొక్కరికి కళ్యాణ లక్ష్మి పథకం కింద 75,116 రూపాయలు గవర్నమెంట్ నుంచి కేసీఆర్ గారు ఇస్తున్నారు. అదొకటి. రెండోది, మీకు పెన్షన్ వస్తుందా? వస్తుంది సార్. పెన్షన్ వస్తుంది. దాని కాకుండా ఇప్పుడు ఇల్లు అడిగినావు నువ్వు, వివరాలు నాకు నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే బాధ్యత. అంటే దగ్గర అది మన ఖర్చు 8,60,000 అవుతుంది, కానీ నీకు ఇచ్చే ఇల్లు విలువ దగ్గర 20 లక్షలు 25 లక్షల రూపాయలు అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ లో ఇలా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే 20-25 లక్షల విలువ. కాబట్టి తర్వాత నీ పేరు మీద ఇస్తాము. మమ్మీ డాడీ లేడు, తల్లిదండ్రులు లేరు, అనాథగా ఉంటున్నా, ఇండ్లలో పని చేసుకుంటున్నా. మా భర్త ఇడిచిపెట్టిండు. నాకు పెన్షన్ అన్నా ఇల్లు అన్నా ఇవ్వండి. జూన్ నెలకు కలిపి ఒంటరి స్త్రీలకు, ఇప్పుడు మీలాగున్న వాళ్ళకే ముఖ్యమంత్రి గారు మొన్ననే ఈ పథకం ప్రారంభించిండు. జూన్ నెలలో మీకు 2 నెలల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. శంకరయ్య గారు ఆమె వివరాలు తీసుకోండి. मेरा घर नहीं है, मैं किराए के घर में हूँ. ठीक है. अब हैदराबाद शहर है, हैदराबाद में इस साल 1 लाख घर बना रहे हैं, बट मेरे को मालूम है 1 लाख भी बस नहीं होते. तो अब जितना आटा है उसके हिसाब से रोटी सेकना पड़ता अपने को. तो इस वास्ते एक के बाद एक हर गरीब को मिलने की, हर गरीब को देने की एक जो सहूलत है सरकार शुरू कर दी, आपको भी मिलेगा. మా అంతలు మేము ఐరన్ చేసుకొని తిండికైనా దేనికైనా మేమే చేసుకొని బతుకుతున్నాం. మా డాడీ అస్సలు మమ్మల్ని ఏం పట్టించుకోడు. మాది ఏంటంటే మ్యారేజ్, మా 2 మ్యారేజెస్ అయిపోతే పని అయిపోతుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం. కావాలంటే ఒక మంచి బ్రహ్మాండమైన లోన్ ఇప్పించి మోడర్న్ ఏమైనా పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు లాండ్రీ మ్యాట్ కానీ ఏదైనా మోడర్న్ గా పెట్టుకునే తందుకు కూడా ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, బడ్జెట్ లో కూడా ఉన్నాయి. మీరు సీనియర్కి ఒక్కసారి మీ వివరాలు ఇవ్వండి. ముఖ్యంగా మీరు రజకులు అంటున్నారు కాబట్టి ఆ స్కీమ్ ఉంది, అలా తీసుకోవచ్చు వెంటనే. అలా మీ 2 ఆడపిల్లలు ఉన్నారు, బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు, మంచి లోన్ వస్తుంది, నేను ఇప్పిస్తాను. కానీ లోన్ అంటే ఏదో ఒకటి ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. కాదు బేటా, అందులో నీకు ఇంట్రెస్ట్ కూడా మొత్తం సబ్సిడీ దగ్గర 75-90% సబ్సిడీ ఉంది. పలువురు విద్యార్థులు నిరుద్యోగులతో కేటీఆర్ ముచ్చటించారు. ఉద్యోగం, ఎస్సీ/ఎస్టీ నిధులు, ఉపకార వేతనాలు తదితర అంశాలపై లేవనెత్తిన సందేహాలకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల వివరాలు తెలిపారు. Our neighboring states has many dental surgeon posts, sir. Why can't our state people have? So I request the government to increase this posts, surgeon posts related to dentistry. మీకు ఇచ్చే మాట ఏంటంటే, మా ముఖ్యమంత్రి గారితో మేము ముగ్గురం కలిసి చెప్పి మీ డెంటిస్టులందరికీ కూడా ఇతర రాష్ట్రాలకు ధీటుగా ఇక్కడ కూడా మనం బ్రహ్మాండంగా maximum employment ఇచ్చే విధంగా ఆ కార్యక్రమం ఒకటి తీసుకుంటాం. They are not giving a chance for the low caste people. Like when there is 15% reservation for SCs and STs, they are not giving chance. Instead, they are selling out the seats. నువ్వే కాదు,
ఎవరు కూడా మాట మాట్లాడకూడదు. లో క్యాస్ట్ అన్న మాట నువ్వు ఏదైతే మాట్లాడినావో చాలా తప్పు మాట. పొరపాటును కూడా ఎవరు లో ఎవరు హై ఉండరమ్మా. అల్టిమేట్గా నువ్వు చదువుకుంటున్నావు, చదువుకున్న తర్వాత నాలాంటి వాళ్ళకి 10 మందికి పాఠాలు చెప్పే స్థాయికి నువ్వు ఎదగాలి. అంతేగాని ఆ మాట పొరపాటును కూడా చదువుకుని నీ నోట్లోంచి వస్తే చాలా మంది మీద రాంగ్ ఇంపాక్ట్ పడుతుంది. అట్లాంటిది ఉండకూడదు అనేదే మన ఉద్దేశం. After my MBA, I would like to start a business. So is there any specified load for the SCs and ST? We have a program called T-Pride, Telangana State Program for Rapid Incubation of Dalit Entrepreneurs. అందులో నువ్వు అమ్మాయివి. అమ్మాయిలకి ఇంకో ప్రోగ్రామ్ ఉంది మా దగ్గర. విమెన్ ఎంప్లాయ్మెంట్కి, విమెన్ ఆంటర్ప్రినర్స్ని ఎంకరేజ్ చేయడానికి 3 విమెన్ ఓన్లీ పార్క్స్ కూడా ఉన్నాయి. సో ఇఫ్ యూ హ్యావ్ అ బిజినెస్ ప్లాన్, సిన్స్ యూఆర్ డూయింగ్ యువర్ MBA, ఇఫ్ యూ హ్యావ్ అ బిజినెస్ ప్లాన్, come to me. I'll ensure that you'll not only become an entrepreneur, you'll also employ tens of other people. తప్పకుండా పని చేసే బాధ్యత నాది. మేము బ్యాక్వర్డ్ క్లాసెస్ వీఆర్ డిపెండెంట్ ఆన్ స్కాలర్షిప్. ఆ గవర్నమెంట్ ఒక సపోర్ట్ ఇస్తుంది మాకు స్కాలర్షిప్ అని. ఆ సపోర్ట్ ఉంది కాబట్టి మేము డిగ్రీ PG వరకు వెళ్తున్నాం. ఆ ఫండే రాకపోతే బోత్ ఆఫ్ మై పేరెంట్స్ ఆర్ ఇలిటరేట్, బోత్ ఆర్ వర్కింగ్ ప్రైవేట్ ఎంప్లాయీస్. సో ఆ ఫండ్, ఆ సపోర్ట్ ఉంది కాబట్టి మేము ముందుకు వెళ్తున్నాం. అది కొంచెం లేట్ అవుతుంది సార్, స్కాలర్షిప్ ఫండ్ అనేది రిలీజ్ కావట్లేదు. ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి గారు గ్రీన్ ఛానల్లో పెట్టి, అంటే ఫీజు రీయింబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్స్ కానీ మీకు ఎప్పటికప్పుడు వచ్చేటట్టు కొద్దిగా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. కాకపోతే నీకు తెలియదు కాదు, మనది కొత్త స్టేట్. సో మన ఫైనాన్సెస్ అర్థం చేసుకొని, కొత్త స్టేట్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నీకు కూడా ఒక 5-6 ఏళ్ళు అయితే పెళ్ళి అవుతుంది కావచ్చు. కొత్త సంసారం కొద్దిగా టైం పడుతుంది కుదురుకునేందుకు. అట్లే మనకు కూడా కొద్దిగా టైం పట్టింది. బట్ నౌ వీఆర్ సెటిల్డ్. నౌ యూ విల్ సీ ఇట్ బీయింగ్ స్ట్రీమ్ లైన్డ్ అండ్ బీయింగ్ డెలివర్డ్ ఇన్ అ టైమ్లీ మేనర్. I am pursuing my inter now. So there are many engineering colleges now, but there are no specified jobs. Even though there are jobs and there are many SC quotas provided, and 30 to 35% of the jobs are being given, but not even 15% of it is getting implemented for SC caste. So it is my request so that these engineering students who are studying now, we want jobs, sir. గవర్నమెంట్ ఉద్యోగాలు డెఫినెట్గా మనకు ఉన్నవన్నీ కూడా ఫిల్ చేస్తున్నామ్మా. అందులో నువ్వు అన్నావు ఇప్పుడు SC పర్సంటేజ్ అయితే ఉందో అది ఫిల్ అయితే లేదని. అది వాస్తవం కాదు. 100% ఫిల్ అవుతుంది. ఇంకా కాంపిటీషన్ కూడా ఉంది, దానికి కూడా ఎక్కువ ఉంది ఇంకా. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఉన్న పోస్టులు అన్ని ఫిల్ చేస్తే కూడా అందరికీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేం. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే, ఒకవైపు గవర్నమెంట్లో ఉన్న వేకెన్సీస్ ఫిల్ చేసుకుంటేనే ఇంకోవైపు ప్రైవేట్ ఇండస్ట్రీని పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. హైదరాబాద్లోని సనత్ నగర్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆదయ్య నగర్లో గ్రంథాలయాన్ని 3 కోట్లతో ఆధునీకరిస్తామన్న మంత్రి 23 లక్షలతో పాఠశాల తరగతి గదులను నిర్మిస్తామన్నారు. వారంలో ఆదయ్య నగర్, బన్సీలాల్ పేటలో పేదలకు పట్టాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్లో ఏడాది 1,02 పడక గదుల ఇళ్లు నిర్మిస్తామన్న కేటీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా 18,000 కోట్లు వెచ్చించి ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరూ పాటుపడాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అక్కడే స్థానికులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. దయచేసి మీరు ఆ పార్టీని అయితే ఒక గంట కనిపెట్టుకొని ఉండాలి. చాలా గలీజు పార్టీ, ఈ దేశాన్ని గబ్బు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ వాళ్ళు ఏం మాట చెప్పినా, ఏం చెప్పినా నమ్మవలసిన అవసరం లేదు. అట్లాంటి నాయకులను, అట్లాంటి పార్టీలను ఈ దేశంలో కనబడకుండా చేస్తేనే మన దేశం బాగుపడుతుంది తప్ప, మన కాలనీలు, మన బస్తీలు బాగుపడతాయి తప్ప లేకపోతే బాగుపడాయి. కాబట్టి మీ అందరికి నేను చెప్పేది ఒకటే, అంబేద్కర్ జయంతి నాడు మీకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటాం. ఇక్కడ మా కమిషనర్లు, మా అధికారులు అందరు ఉన్నారు. తప్పకుండా సీనన్న నాయకత్వంలో సనత్ నగర్ నియోజకవర్గాన్ని అద్భుతంగా మొత్తం హైదరాబాద్లోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా చేసే ప్రయత్నం చేస్తాం. దానికి మీ ఆదయ్య నగర్ బస్తీ వాసుల సహకారం కూడా ఎల్లప్పుడు. పిడికిలు లేచి లేవటి పట్టురు, ఇట్లా మొండి చేయి కాదు, మొండి చేయి డేంజర్. పిడికిలు లేపు. జై తెలంగాణ, జై భీమ్.